మండలంలో చేతికొచ్చిన పంటను పెట్రోల్ పోసి దగ్ధం చేసిన యువకుడు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉడుమలపాడు గ్రామంలో చేతికొచ్చిన పంటని పెట్రోల్ పోసి దగ్ధం చేశాడు ఓ యువకుడు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ 2023 నుండి మారెమ్మ అతని తమ్ముడు మద్దిలేటి మధ్య భూ తగాదాలు ఉన్నాయని జిల్లా కోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి పంటను సాగు చేయడం జరుగుతుందని బాధిత కుటుంబం తెలిపింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ మారెమ్మకు అనుకూలంగా రావడం జరిగిందన్నారు. కానీ డోన్ ఎంఆర్ఓ నాగమణి అవతలి వారికి మద్దిలేటికి అతని కుమారుడుకు హరికృష్ణకు వత్తాసు పలుకుతూ కోర్టు ఆర్డర్ కు విరుద్ధంగా 145 సిఆర్పిసి ఆర్డర్ ఇచ్చి ఇరు కుటుంబాలను పొలంలోకి వెళ్లకూడదని ఎంఆర్ఓ తెలపడం జరిగిందని తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబాలను ఎంఆర్ఓ పిలిచి సర్ది చెప్పి చేతికొచ్చిన పంటను కోసుకోమని చెప్పారని బాధితులు తెలిపారు. ఈ మేరకు పంట కోతకు కోసుకోవడానికి శనివారం పొలానికి వెళ్లగా అక్కడికి చేరుకున్న కల్లా హరికృష్ణ అనే యువకుడు పంటపై పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఉందన్న అహంకారంతో ఆఫీసర్లకు లంచాలు ఇస్తున్నాడని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే హరికృష్ణ తమను బెదిరించి దుర్భాషలాడారని, తమకు అతని నుండి ప్రాణహాని ఉందని బాధితులు మీడియా పరంగా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామాంజనేయులు, మా జేజీ పేరు వచ్చేసి మారెమ్మ. గత 2023 నుండి మారెమ్మ మా జేజీకి వాళ్ళ తమ్మునికి వాళ్ళ తమ్ముడు మద్దిలేటికి మరియు వాళ్ళ పిల్లలకి ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. అది 2023లో జిల్లా కోర్టులో మేము కేసు వేయడం జరిగింది. కేసు వేయగా ఇంజెక్షన్ ఆర్డర్ మారెమ్మకు వచ్చింది సార్. మారెమ్మకు వచ్చింది. వచ్చినందువల్ల మేము ఎప్పటి నుండో పొలం వేసుకుంటున్నాం. ఆ పొలం వేసుకుంటూ ఇప్పుడు కంది పంట కోయడానికి వచ్చింది. కళ్ళ మద్దిలేటి అనే వ్యక్తి కొడుకు కళ్యాణ హరికృష్ణ ఆ పంట ఎట్లా కోస్తావు, ఏ విధంగా కోస్తావు, నేను చూస్తా, మీ అంతు చూస్తా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ముస్లింని చాలా ఇబ్బంది పెట్టి లాస్ట్ మేము పంట కోసే ఒక 20 రోజుల క్రితం పంట కోయాలని పొలంలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అదేవిధంగా ఇదే 20 రోజుల క్రితమే ఎంఆర్ఓ మేడం గారు మమ్మల్ని అవతల పార్టీ వాళ్ళని పిలుచుకొని మీకు ఈ పొలం పైన ఇష్యూ ఉంది కదమ్మా, మీరు ఈ పొలం పైకి ఎవరు పోవద్దని 145 సెక్షన్ ఆర్డర్ చేసింది. కానీ మేము మేడం ఇంజెక్షన్ ఆర్డర్ ఇది కోర్టులో ఉంది మేడం, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని వేడుకోగా మేడం 145 సెక్షన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత కూడా దయచేసి గొడవ పడకుండా పొలంలోకి వెళ్ళి కోసుకుంటామని అని చెప్పింది. మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా నిన్నటి దినం మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా కోసేసాము. కోసే సమయంలో కళ్యాణ హరికృష్ణ వ్యక్తి సన్ ఆఫ్ కళ్ళ మద్దిలేటి వచ్చి జగదీష్ అనే వ్యక్తి ఫస్ట్ బైక్ మీద వచ్చి పెట్రోల్ ఇచ్చిపోయినాడు. ఇచ్చిన తర్వాత కళ్యాణ హరికృష్ణ పెట్రోల్ తీసుకొని ఆ కుప్పలపై పోసి అంటించేశాడు. పోస్తున్న సమయంలో మారెమ్మ కోడలైనటువంటి ఎల్ల నాగమ్మ అనగా మా అమ్మగారు అడ్డం పోతే దుర్భాషలాడి నిన్ను కూడా ఈ మంటల్లోకి తోస్తానని చెప్పి మమ్మల్ని మీరు మా బ్యాచ్ ఉంది, మీరు ఏ విధంగా కోసుకుంటారో మీ అంతు చూస్తానే విధంగా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మేము ఈ పంట విషయంలో కేసు చేసినా కానీ ఎందుకంటే వాళ్ళ నుండి అయితే మాకు ప్రాణహాని అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దయచేసి మీరు మాకు ఎట్లాగైనా న్యాయం చేయండి. ఈ కోర్టు నుండి ద్వారా మేము సాగులోనే ఉన్నాము. మీరు వేసుకోపోండామంటే మేము సాగులోనే ఉన్నాము. గత 6 నెలల కింద నుండి కానీ మమ్మల్ని ఏం టచ్ చేసలేడు. మేము పంట కోసుకునే సమయానికి వచ్చినాడు సార్. వచ్చి పెట్రోల్ చల్లడము, ఆ పిల్లోడు మిమ్మల్ని ఎవడు కొయ్యమన్నాడు, ఎందుకు కొయ్యమన్నాడు, నాది ఇది పొలము అని పెట్రోల్ చల్లడము. నేను కాళ్ళ మీద పడినాను సార్. అది తప్పు, పంట మాకు చేతికి వచ్చినాక నువ్వు అంటియొద్దు, అది తప్పు అని నేను రికార్డింగ్లో కానీ సార్ అసలు నేను ఏడుకున్నా కానీ నన్ను వదిలిపెట్టలే సార్. నిన్ను కానీ దోస్తే నేను పాడేస్తా అంటే నేను ఉత్తసీరత సేనాలు ఉరికినా సార్. నిన్న నా భర్త ఒక్కడుంటే నన్ను కానీ అంటించు సార్. నా పిల్లలు ఉన్నందుకు నన్ను కాపాడినారు. అదొకటి పిల్లలు వీడు వదిలేరు సార్. చెల్లులో పోతుందమ్మా, ఇది వద్దు, ఇది పెట్టకూడదని మేము ఎంఆర్ఆ కోర్టు చూపించినాం సార్. ఆయనకి సిఐ కోర్టు మేము ఇది చూపించినాం అంతే. మేము సిఐ కోర్టు చూపించి మేము అన్నీ కట్ చేసినాం సార్. ఆ వీడియోలు ఇవి సెల్లులకు పోతాయి, పేపర్లకు కానీ పోవచ్చమ్మా, ఇది వద్దులే, ఇది బండి పెడుతున్నాము అని పెట్టినాడు సార్. ఆయన చాలా సైకో సార్ హరికృష్ణ.
మాకు ఆయన నుండి పానహానం సార్. మా పిల్లలకి మాకు ఏమైనా జరిగినా కానీ ఆయననే సమాధానం మాకు. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.